జనరల్గా మనకి కరటి కళ్యాణి గారి ఎపిసోడ్ అప్పుడు చాలా వైరల్ అయ్యింది. అసలు ఎందుకు అది మొత్తం సెటిల్ డౌన్నా లేకపోతే ఆమెకి ఇంకా మీకు కోల్డ్ జరుగుతున్నాయి కోర్టులో అవి సెషన్స్ జరుగుతున్నాయి చిన్నవి. అంటే రోజు వెళ్ళాలి వాయిదాలు వేసినప్పుడల్లా అది ఆవిడ వచ్చింది ఆ టైంలో ఎవరో మిస్గైడ్ చేశారు ఆవిడని వచ్చి నాతో గొడవ పడింది. నేను అమ్మాయిలతో ఏదేదో అదే ఆ తమ్నైల్స్ ఉన్నాయి కదా ఆ తమ్నైల్స్ వల్ల జరిగింది అది యాక్చువల్లీ. బట్ తను కూడా నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ కొట్టడం అది కరెక్ట్ కాదని చాలామంది సమాజం చెప్పింది, మెసేజ్లు పెట్టారు కామెంట్స్ అందు. అండ్ నాట్ యాక్సెప్టెడ్. ఐ డోంట్ కేర్ దట్ బికాజ్ నేను నా గోల్ 4 ఏళ్లలో నేను 2 ఏళ్ళు యూట్యూబ్ 2 ఏళ్ళు సినిమా చేశాను. ఈ పని మీద వెళ్తున్నా నేను. సో అదే నా గోల్ తప్ప మిగతా అన్నీ నా గోల్ కాదు. సో తను వచ్చింది ఐ డోంట్ కేర్, దట్స్ ఎ స్మాల్ థింగ్. మన ఇంటి పక్కన కూడా జరుగుతుంది అలా. బట్ ఐ డోంట్ కేర్. బట్ దానికి రివెంజ్ అయ్యి సినిమా బౌన్స్ అయ్యి బ్యాక్ వచ్చా, సాలిడ్గా వచ్చా, పాన్ ఇండియాలో వచ్చా. ఓకే అవును, అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసినప్పుడు జనరల్ ఏంటంటే ఒక సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయాలంటే దానికి చాలా పెద్ద కష్టం ఉంటుంది. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, మార్కెటింగ్ టీమే ఉంటుంది, దానికంటే 200-300 టీం ఉంటుంది, వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ పాన్ ఇండియా అనేది ఏంటంటే ఇప్పుడు చెప్పుకోవడానికి ఈజీగా ఉందని ప్రతి సినిమా పాన్ ఇండియా వేసుకోలేదు. సో అసలు మీరు పాన్ ఇండియా అంటే ఇప్పుడు తెలుగు, ఇతర లాంగ్వేజ్, హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ కూడా రిలీజ్ చేస్తాను హిందీతో సహా. సో ఇన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేసేటప్పుడు అంటే పేరుకి లాంగ్వేజెస్ చేసుకుంటున్నారు. అండ్ క్వాలిటీ ఉందా, ఎలా ఉంది అసలు? ఎలా ఉందంటే యాక్చువల్గా లారీ అంటే చిన్నపిల్లలకు కూడా తెలుసు. కేరళలో లారీ అన్న, కర్ణాటకలో లారీ అన్న అది ఒకటి. ఇంకోటి కథ దేశ భద్రతకు సంబంధించింది 2.1. టైటిల్ యాప్ట్, స్టోరీ దేశ భద్రత దేశం సంబంధించింది. స్టోరీ రివాల్వ్ అరౌండ్ ఆల్ స్టేట్స్, తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు, ముంబై ఇలా తిరుగుతుంది. స్టేట్స్, సౌత్ స్టేట్స్ అన్నీ తిరుగుతుంది. నెక్స్ట్ నార్త్కి వెళ్తుంది చాప్టర్ 2లో, ఇది చాప్టర్ 1 కేవలం. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ కథ యూనివర్సల్ అపీల్ ఉంది. అండ్ మంచి ఎమోషన్, లవ్ స్టోరీ అన్నీ ఉన్నాయి. హీరోయిజం కూడా కొంచెం నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ గ్రే పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వై కాంట్ వి గో అని ఒక షూట్ స్టార్ట్ అయిన 10 డేస్కి అనిపించింది. దెన్ వీ స్టార్టెడ్ ఈవెన్ షూటింగ్. కొన్ని డైలాగులు కూడా అట్లా ఆ లాంగ్వేజెస్లో షూట్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఫిల్మింగ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంకా డబ్బింగ్ చేయించాం, అంతా అయిపోయింది. 5 లాంగ్వేజెస్ రెడీ ఉంది. ఇట్ యాక్చువల్ యాప్ట్. లారీ అంటే టైటిల్ ట్రావెల్ అవుతుంది తెలుసు కదా, దాన్నే యాప్ట్ అవుతుంది, పక్క యాప్ట్ అవుతుంది. కంప్లీట్ 5 లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేసి రెడీ, ప్రోడక్ట్ అంతా రెడీగా ఉంది. 5 కాపీలు రెడీ ఉన్నాయి. ఇప్పుడు సాంగ్స్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో 3 సాంగ్స్ వదిలేం, 15 సాంగ్స్, 5 లాంగ్వేజెస్ టీజింగ్ సాంగ్, ఓకే, అండ్ రొమాంటిక్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్ వదిలాం. 5 లాంగ్వేజెస్లో వదిలాం. రేపు ట్రైలర్ వస్తుంది. అంటే ఎక్కడంటే ఇప్పుడు సినిమా తీయడం వేరు, దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం వేరు. అంటే ఇప్పుడు తెలుగులో ప్రమోట్ చేయడానికి మీరు అంత కష్టపడుతున్నారు జనరల్ చెప్తా. అండ్ అట్లాంటిది మీరు హిందీకి వెళ్ళి నార్త్ మార్కెట్ అక్కడ ఎవరో తెలియదు, ఇక్కడ కనీసం మీరు శ్రీకాంత్ రెడ్డి ఒక యూట్యూబర్ చేస్తాడు, తెలుస్తాడు, గుర్తుపడతారు. అండ్ కేరళ నార్త్ సైడ్ ముంబైకి వెళ్ళినా, లేకపోతే కేరళకి వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, బెంగాల్ వెళ్ళినా, అక్కడ ఎవరికి తెలియదు మీరు. బట్ దిస్ ప్రొడ్యూసర్స్ అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అయితేనేమి దే అప్రోచ్ మీ, పోస్టర్స్ చూసి అప్రోచ్ అయ్యారు. మేనేజర్ అంతా చూస్తున్నాడు అది విషయం. బట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ తక్కువ అంచనా వేయట్లేదు. కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇక్కడ తెలుగు ఎవరికి తెలియదు కదా, కాంతారా వచ్చినప్పుడు తెలియదు కదా, కానీ దాని వెనక పెద్దవాళ్ళు ఉన్నారు. కాంతారా వెనకాల అల్లు అరవింద్ గారు ఉన్నారు. కేజీఎఫ్ 1 ప్రమోట్ చేసింది రాజమౌళి గారు. అర్థమైంది. అదే వచ్చినప్పుడు తెలియదు, వెళ్ళి స్టేజ్లు పెట్టి మాట్లాడుతున్నారు. అట్లా నా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఐ విల్ గో విత్ దెమ్. అండ్ ఇప్పుడు హిందీలో హానెస్ట్గా నాకు ఇంకా మార్కెట్ కాలే, ఇంకా 20 డేస్ టైం ఉంది. అండ్ కన్నడలో మార్కెట్ అయిపోయింది, మళ్ళీ హిందీలో తమిళ్లో మార్కెట్ అయిపోయింది, బెంగాలీలో జరుగుతున్నాయి టాక్స్, హిందీలో ఇంకా నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. ఒక స్మాల్ ప్రైజ్ వచ్చింది కానీ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ అది సో ఏదైనా లాంగ్విటీ అంటున్నా కదా, తుత్తర ఏం లేదు, ఇప్పుడు అయిపోవాలని లేదు, నాకు డబ్బులు రాబోయే పర్లేదు ఈ సినిమా అంటున్నా. వై బికాజ్ ఏ రైట్ ప్రోడక్ట్ ఫైండ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్ అట్ ఎనీ టైం. ఏదో ఒక రోజు అతను బాత్రూంలో ఉన్నప్పుడు, ఫ్లైట్లో ఉన్నప్పుడు, కిచెన్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాది స్కోల్ అవుతుంది. ఆ రోజు చూస్తాడు, ఓపెన్ చేసి చూస్తాడు, తప్పకుండా కనెక్ట్ అవుతాడు. వన్స్ హీ కనెక్టెడ్ హీఈస్ ఇన్ మై ట్రాప్. నా మూవీ చూస్తాడని నా 2 పార్ట్స్ ఫినిష్ అయిపోయాయి. ఒకటే చేశాను, నాకన్నా బడ్జెట్ అయిపోయింది, ఒకటే చేశాను, ఇంకా రిలీజ్ పెట్టుకుంటున్నాను. రెండోది చేయాలి, రెండోది పెద్దగా బాలీవుడ్లో గట్టిగా చేయాలని ఉంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది, అది ఇంకా పెద్దగా అదే పెద్ద సినిమాలా చేయాలి ఇంకా.